తెలంగాణ వాళ్ళని తాగుబోతులే అంటుండే ఏకంగా ఆయన. వాళ్ళేమో వాడేవాడు అంటుండు కదా లైవ్ లోనే మాట్లాడుతా. అదే 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 మీరు సాయంత్రం చెప్పు దిగాల కానీ సైలెంట్ గా కూర్చున్న వాళ్ళు. ఇప్పుడు ఎట్లా అంటే నువ్వు మేము దాగంగా ఎక్కడ చూసిండు ఆయన? మాకేమైనా రోజు సాయంత్రం పూట ఆయన పోతాడు ఏమన్నా? తప్పు కదా అట్లా. నువ్వు తెలియని దాన్ని ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? అందుకోసమే ఈ అన్నిటి ఆధిపత్యాలకు వ్యతిరేకంగానే ఈ ఉద్యమాలు జరిగేటి. ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు ఎందుకు చేసుకోరు? అన్నిట్లు నిలబెడుతున్నారు వాళ్ళు. ఇలా వాళ్ళకు తప్పిదారి ఒక 2 తులాల బంగారం ఎత్తి కదా అటే డబల్ వెడ్డి త్రిబుల్ వెడ్డి వేసి అంతే. మనకు అవసరం ఉండి ఇల్లు కుదబెట్టిన అనుకోదు కదా అటే. మనకు అవసరం ఉండి పొలం కూడా పెట్టినాడు కదా అంటే ఇచ్చుడు ఉంటది. ఇక అన్ని దౌర్జన్యాలు. స్వీట్ షాపుల పేరిట హెరాయిన్ కొకాయిన్ అమ్ముతారు. అంత ఘోరంగా ఉంటుందా? ముషిరాబాద్ లో ఇంటి ఓనర్ కొడుకు తాగిపించి తినిపించి చంపేశారు కదా. వనపర్తిలో అట్లా చేశారు. గంజాయి అమ్ముతుండ్రు. హవాలా వ్యాపారం ఎవరు చేస్తారు చెప్పండి? కోటిలో